నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో దేవస్థానంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు. ముందుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ, వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కోనసీమలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రంగా నిలుస్తోందన్నారు. ఆలయానికి రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతోందని, ముఖ్యంగా ప్రతి శని, ఆదివారాల్లో 1,00,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. గత 2 వారాలుగా భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. పక్కన గురిగారు పక్క కొద్దిగా రిలీఫ్ ఇచ్చింది కదండి. ఇది కూడా ఇదే సేమ్ పొజిషన్. సంపూర్ణ సకలఫలాప్తిరస్తు. సార్వభౌమాయ మంగళం. వేదాంత వేద్యాయ మేఘస్య మహే విష్ణుపత్యే ధీమహి లక్ష్మీ ప్రచోదయాత్. కరాయ విద్మహే సర్వసిద్ధే ధీమహి నాదర ప్రచోదయాత్. ధ్యానంతరాయ సర్వస్తమోదిరాత్రోత్తమ మహద్భవతు సర్వస్య సర్వస్య నిత్యే సర్వమేవ తేనాప్నోతి. బ్రహ్మజ బ్రహ్మజ సర్వదేవైనం దేవతాభిరుద్ధరతే నమస్కర్య శ్రీరంగే టోటల్ అన్ని బాగా అన్ని ఇండస్ట్రీలు ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏదో పెడతాం ఏంటంటే మనకు 55 లక్షలు అవి కూడా వాళ్ళే ఇస్తారు. డ్రైన్స్, స్టీల్ డ్రైన్స్, హాట్ వాటర్స్ అవి పాడవకుండా ఉండేలాగా కోసం ఉంది. ఈ బయో వేస్ట్ ఇవన్నీ కలిపితే మన స్టీమ్ మనమే ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తాం. దానికి ప్లాన్ పెడతాం. యూనియన్ కూడా భోజనం పెడతాం సార్, దానివల్ల మన ఫుడ్ వేస్ట్ ఇప్పుడు రెగ్యులర్గా జరిగే అన్నదానం ఇవ్వాలి. ఓకే, ఈ 2 లైన్స్ కూడా వస్తారు అన్నదానానికి. టోటల్ అన్ని బాగా అన్ని ఇండస్ట్రీలు ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏదో పెడతాం ఏంటంటే మనకు 55 లక్షలు అవి కూడా వాళ్ళే ఇస్తారు. డ్రైన్స్, స్టీల్ డ్రైన్స్, హాట్ వాటర్స్ అవి పాడవకుండా ఉండేలాగా సార్.
నుంచి కూడా వస్తారు సార్. ఇలా 20 తింటారండి. అంటే మార్నింగ్ 20 సాయంత్రం 4 30 దాకా. ఇది ఉండి కదండి ఈ మధ్యన ఇది కూడా లేవు. మనం వచ్చిన మట్టి అంటే మట్టిలో ఉండేది ఇది కూడా పడిపోయింది. పడిపోయింది వరదలో ఉండేవారు. అప్పుడు ఈ కవరింగ్ చేయించబడిన మట్టిలో తినేవారు. దృష్టి సారించాలని వచ్చినప్పుడు ఎలిఫెంట్ ఎవరైనా ఎంతో చివరిగా చెప్పిన ఒక మాట ఏంటంటే ఇది డాక్టర్ గారు, నేను వాడపిల్లని ఎప్పుడు సీడీగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలో తెలియజేయండి. దాన్ని పరిష్కరించుకుని మరి వెంటనే మళ్ళీ వదలనుకున్నారు. కానీ వేరే ఎఫిలియన్స్ ఉండడం వల్ల ఈ రోజున కార్యక్రమం పెట్టుకుని జిల్లాధికారులందరినీ కూడా ఇక్కడ ఎక్కడ ఉన్నామని శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ అభివృద్ధి కోసం వచ్చే రాబోయే రోజుల్లో ఏ విధంగా యొక్క ఆలయ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలనే ఆలోచనలో పూర్తి స్థాయి కార్యక్రమాన్ని తన సొంతంగా పర్యవేక్షించి ఇక్కడ ఆలోచనతో వచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ నారాయణ మహేష్ కుమార్ గారు, జాయింట్ కలెక్టర్ గారు నైదియా మేడం గారు, మన టెంపుల్ చైర్మన్ గబ్బర్ సింగ్ గారు, వెంకటరాజు గారు, వీళ్ళందరూ కూడా స్వామివారి యొక్క వాడపల్లి తిరుమల తరహాలో మరో తిరుమల. నమస్కారం. మరి ఈ రోజున వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ధ్యాన ప్రలోభాలను జరుగుతూ ఉన్నారు. ఊహించిన రీతిలో భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ఇది 2 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితికి నేటి పరిస్థితికి అంచనా కట్టలేని విధంగా భక్తుల తాకిడి పెరుగుతూ ఉంది. ఆ అంచనాలు వేయలేక, ఆ తాకిడికి తగ్గ ఏర్పాట్లు చేయలేక సతమతమవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గత 2-3 శనివారాలుగా చూసుకుంటే లక్షల్లో భక్తుల సంఖ్య దాటుతా ఉంది. 7 శనివారాలు 7 ప్రదర్శనలు అందరూ కూడా ఒక భక్తితో ఒక నమ్మకంతో తరలే వస్తున్నారు. మరి దాని దగ్గర ఏర్పాటు చేయడంలో నేను శాసనసభ్యుడు వచ్చినప్పటికీ పూర్తి ప్రత్యేకమైన దృష్టి సాధించిన, మా ట్రస్ట్ బోర్డు పాలకమండలి వారు వచ్చిన గారిని దృష్టి సాధించిన, మన జిల్లా కలెక్టర్ గారు సాధించిన, ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టి వరకు వెళ్ళడం, వారు దీని మీద ప్రత్యేకంగా ఆయన శ్రద్ధ కనబడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రత్యక్షంగా పరోక్షంగా మరి దేవుడు ఆలయం అభివృద్ధి చెందితే ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది అనేది నా భావన. ఇక్కడ ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుంది అనేది నా భావన. దానికి తగ్గ మౌలిక సదుపాయాల కల్పనలో చాలా వరకు చేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇంకా 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 పెరిగితే స్వామివారి యొక్క తాకిడి, భక్తుల తాకిడి, దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ పనిచేయవలసిన అవసరం ఉన్నది అని నేను భావిస్తూ ఉన్నాను. దాని దృష్టిలో పెట్టుకుని చేసిన ఇక్కడికి వచ్చేసరికి కలెక్టర్ గారు ఉంటే ఒక సరైన వసతి కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి, ఉపయోగించడానికి ఖాళీ సౌకర్యం కూడా మనకి లేని పరిస్థితి. దాన్ని చేయడం కాబట్టి అధికారులు అక్కడ ఏర్పాటు చేశాం. తర్వాత ఇక్కడ ఒక 140 బాత్రూములు ఈ 2 సంవత్సరాల కాలంలో మనం నిర్మించుకోవడం జరిగింది భక్తులకి ఇబ్బందులు తొలగించడం కోసం. కానీ ఇక్కడ డార్మెంటరీలు కావాలి, రూములు కావాలి, మంచినీటి వసతి కావాలి. వీటన్నిటి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే ఇప్పుడే ఒక 54 రూములు 4 డార్మెంటరీలతో టెంపుల్ మనసుతోనే ఒక శ్రీనివాసం వన్ అనేది ఒక భవనం టెండర్ అవడం పనులు ప్రారంభించడం జరిగింది. అన్నదాన భవనానికి మట్టిలో భోజనం చేసే పరిస్థితులు ఉంటే కానీ కనీసం ప్లాట్ఫామ్ చేసుకుని ఇప్పుడు భవన నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటూ ఉన్నాం. రేపు రాబోయే ఒక నెల రోజుల్లో దాన్ని మొదలుపెట్టుకుంటుంది. పార్కింగ్ కూడా అనేక రకాల ఇబ్బందులు ఉంటే ఈ పక్క 7 ఎకరాలు కేవలం 8 ఎకరాలు పార్కింగ్ ఏరియా ఉంది. తదుపరి 8 ఎకరాలు దాన్ని డెవలప్ చేయడం పార్కింగ్ background of this meeting also we have the thought process aspect.
సో వాడపల్లి టెంపుల్ యొక్క విశిష్టత, వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది స్లోగా ఎవ్రీ డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. సో కమింగ్ డేస్లో నెంబర్స్ మనం మెయింటైన్ అట్లీస్ట్ కంట్రోల్ చేయని విధంగా వెళ్ళిపోతున్నాయి. ఎప్పుడే చూసుకుంటే రఫ్లీ మన యావరేజ్ అరౌండ్ 2 years బ్యాక్ 2024లో నేను జాయిన్ అయినప్పటికీ 60,000 నుంచి 70,000 దాకా ఉంటాయి. 60 to 70, 75,000 వచ్చాయి. ఎప్పుడైతే 70,000 80,000 వస్తుందో కొంచెం there will be some issues regarding traffic issues కావచ్చు. సో అలా సమ్ ఇన్ఫర్మేషన్ వచ్చేది నాకు. ఈరోజు ఈ శనివారం కొంచెం 70,000 80,000 క్రాస్ అయ్యారు. సో 2024 slowly started normalizing. So every weekend almost every weekend క్రాస్ అవుతున్నాం. సో 26 వచ్చేసరికి ఆల్మోస్ట్ దిస్ సంక్రాంతి తర్వాత numbers are very low. So slowly it started మాట్లాడేది నార్మల్ అయిపోతుంది. సో ఈ టోటల్ ఏరియాలో ఉన్న ఇంపార్టెన్స్ విశిష్టత, సో గవర్నమెంట్ కావాల్సిన ల్యాండ్ ఎంత, అండ్ ఇన్స్టిట్యూషన్ దగ్గర ఎంత ల్యాండ్ ఉంది, దేవస్థానం దగ్గర ఎంత ల్యాండ్ ఉంది, మనం డిపిఆర్ రెడీ చేసుకొని టెంపుల్ టౌన్ క్రియేట్ చేసుకొని ఎక్కడైతే మనకి ల్యాండ్ స్వాపింగ్ ఉంటుందో, ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ ఉంటుందో దాన్ని నెగోషియేట్ చేసిన తర్వాత దెన్ ఇన్ ద మీన్ టైం మనం మేజర్లో చేయాల్సింది పుష్కరంలో చేయాల్సింది ఏంటి. సో ఇలా 3 parts మేము కూడా చేసుకుంటున్నాము. సో ఆల్రెడీ ఆల్ డిపార్ట్మెంట్స్లో హ్యావింగ్ కంటిన్యూస్గా డేటా తీసుకున్నాము. సో ఆల్రెడీ ఒక డిపిఆర్ ఇనిషియల్ ఫ్రేమ్వర్క్లో రెడీగా ఉంది. సో వాట్ మై టార్గెట్ వాస్ అట్లీస్ట్ August 5th and August 10th. సో సీఎం ఆఫీస్ నుంచి లాస్ట్ వీక్ అట్లీస్ట్ August 10th ఒక ప్రాపర్ ఫార్మాట్లో నెక్స్ట్ 20 yearsలో, సో నెక్స్ట్ కమింగ్ August 2047 లోపు మనం అప్పటి వరకు ఎంతవరకు వస్తుందో మనకి పిల్గ్రిమ్ మెంబర్స్ ఎంత వస్తాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని వాటిని మీరు మేనేజ్ చేసేలాగా నెక్స్ట్ 1 yearలో ఏమేమి ఎక్స్క్యూట్ చేయొచ్చు. సో నెక్స్ట్ 1 yearలో ఇలా పుష్కరం కూడా ఉన్నాయి. సో డెఫినెట్గా ఫుట్బాల్ జరుగుతుంది. ఆ టోర్నీస్ కావచ్చు, ఆ 1 month జూలై మంత్, నెక్స్ట్ ఇయర్ ఇదే మంత్. సో నెంబర్స్ విల్ బి వెరీ హెవీ. సో అట్లీస్ట్ టెంపరీగా వాటిని అకామిడేట్ చేయడానికి ఏమేమి చేయాలి, అండ్ కమింగ్ 20 yearsలో చేయడానికి ఏం చేయాలి. సో దీనికి ఒక ప్రాపర్ డిపిఆర్ రెడీ చేసుకొని ఒక ప్రాపర్ సిస్టమాటిక్ డెవలప్మెంట్ చేయాలి. అదర్వైజ్ అక్కడ ఒక కాలేజ్ పెట్టడం, అక్కడ ఒక వెయిటింగ్ రూమ్ పెట్టడం, సో అలా మనం యాక్చువల్గా ఒక ల్యాండ్ ఆపర్చునిటీస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో ప్రాపర్గా మనం కనుక ముందు విజువలైజ్ చేసుకొని నెక్స్ట్ ఒక 5 yearsలో ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీథింగ్ నా థాట్ ప్రాసెస్ ప్రకారం నెక్స్ట్ 5 yearsలో డెఫినెట్లీ ఇట్ విల్ కాస్ట్ 3 lakhs. సో నెక్స్ట్ 3 years 5 yearsలో ఎవ్రీ సాటర్డే ఇట్ విల్ స్టార్ట్ క్రాసింగ్ 1.5 to 3 lakhs వరకు వస్తుంది. సో దగ్గర మీకు ఐడియా ఉందో తిరుమలలో ఆల్మోస్ట్ గంటకి 6,000 ఇస్ ద నాట్. సో ఒక గంటకి 6,000 మంది భక్తులకి దర్శనం చేపిస్తారు తిరుమలలో. దగ్గర కనీస మ్యాక్సిమం లిమిట్. సో 24 గంటలకి ఇంటూ 60,000 కనీస మ్యాక్సిమం చేయలేదు. ఎందుకంటే తిరుపతిలో ఏరియాలో రిస్ట్రిక్టెడ్ ఏంటి, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకే ఉంటుంది, ఇంకో రోడ్. సో అట్లీస్ట్ మనకి ఇక్కడ అలాంటి ఆర్కిటెక్చర్లో ఇబ్బందులు ఏం లేవు. సో ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి, ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి. సో మనం అలా రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చే వరకు అకామిడేట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోల్సి శ్రీశైలంలో ఇలా అన్ని ఊళ్ళలో ఎంట్రీ ఎగ్జిట్స్ ఉంటాయి. సో ఇది అందుకని చెప్పేసి ఎక్కడైతే మనకి ఎంట్రీ పాయింట్స్ ఎగ్జిట్ పాయింట్స్ మేజర్గా ఒకటే దాని నుంచి ఉంటాయో అలాంటి టెంపుల్స్కి క్రౌడ్ మేనేజ్మెంట్ కష్టమవుతుంది, దర్శనాలు అనేది కొంచెం కష్టం అవుతుంది. సో మనకి ఇక్కడ అలాంటి ఫీజిబిలిటీ లేదు. సో అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ మేజర్ రిజిస్టర్ అనేది ఆల్మోస్ట్ 7 times రావాలి. ఈ ఏషియన్ రావాలి అనేది ఇక్కడ వెరీ పర్మనెంట్. సో ఇందులో మహారాష్ట్ర స్టేట్స్లో తిరగడం అనేది దిస్ ఇస్ ద మేజర్ క్రూషియల్ ఇష్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ ఎవరి గారితో ఎంఆర్ డిపార్ట్మెంట్తో కూడా డిస్కస్ చేయడం జరిగింది. మెయిన్గా ఇనిషియల్గా నెక్స్ట్ 2-3 monthsలో ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది మహారాష్ట్ర. సో మహారాష్ట్ర స్టేట్స్లో అప్రాక్సిమేట్గా ఒక 2 లక్షల మంది మనం అకామిడేట్ చేయాలి అంటే ఎంత రూట్ ఉండాలి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, నియర్ యాక్సెస్ పాయింట్స్ ఏమి ఉండాలి, అక్కడ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు రాకుండా జరగకుండా మనం అలాంటి టోటల్ క్రౌడ్ని అకామిడేట్ చేయగలుగుతాం. సో ఇలా లాట్ ఆఫ్ ఇష్యూస్ మనకి మేజర్ ఇష్యూస్ రిగార్డింగ్ యాక్సెస్. సో మనకి మేజర్గా వచ్చే ఏరియాస్ అన్ని కూడా హార్డ్లీ రావాలి 1 road యాక్సెస్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దానికి ఇన్లెట్ కావచ్చు, అవుట్లెట్ కావచ్చు, అక్కడ ల్యాండ్ అక్విజిషన్ ఎంత అవుతుంది, ఎంత ఎక్స్టెండ్ కావాలి వాటిని, ఆ
అక్కడ ఏమేమి డెవలప్ చేసుకోవాలి, ఆ కెనాల్కి క్రాస్ నుంచి ఎలా రావాలి. సో ఇలా ఆల్ డిపార్ట్మెంట్స్ మనకు కావాల్సిన ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ ఎంత ఉంది, సో ఇక్కడ సపరేట్గా మనం సబ్స్టేషన్ పెట్టాల్సిన అవసరం ఉందా, ఉంటే ఎక్కడ పెట్టాలి, సో డ్రింకింగ్ వాటర్ ప్రస్తుతానికి ఎక్కడ నుంచి వస్తుంది ఇక్కడికి,